హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? హాలిడేస్లో ఊర్లకి వెళ్ళి బాగా ఎండల్లో మాడిపోతున్నారా? మేము కూడా అండి హైదరాబాద్ నుంచి తిరుపతిలో 2 దినాలు ఎంజాయ్ చేసి తర్వాత కర్ణాటకకు వెళ్తున్నాము. అమ్మగారి ఇల్లు అనమాట ఇది. అమ్మగారింటికి 4 years తర్వాత వెళ్తున్నా. కొంచెం ఉంటాయి కదా ఫ్యామిలీలో ఇష్యూస్, అవి నా తప్పు లేకుండా నన్ను అన్నారని చెప్పేసి నేను 4 years కంప్లీట్ చేసుకొని 5th పెట్టిన తర్వాత వెళ్తున్నా. నా తప్పు లేకపోతే నేను ఎక్కడ తల వంచునని చెప్పేసి అందరికీ తెలుసు. కానీ మొండు పట్టి మా అమ్మ రా అని చెప్పేసి అడుక్కుంటే సరే అని చెప్పేసి వెళ్తున్నా. ఇక్కడ మా అమ్మగారు ఇంటికి వెళ్ళే రూట్ అనమాట. కొంచెం బావి దగ్గర ఉంటారు. ఇదే రూట్లో నేను చిన్న బిడ్డప్పటి నుంచి జాబ్ చేసేంత వరకు నడుచుకుంటూ వెళ్ళినా, సైకిల్ తొక్కుంటూ వెళ్ళినా, బండి తోలుకుంటూ వెళ్ళినా, అంటే ఎక్సెల్ ఉంటుంది కదా అలా పాలు వేసేదానికి బండిలో వెళ్తున్నా, సైకిల్ తొక్కుంటూ వెళ్ళినా, ఎన్ని కష్టాలు పడ్డామో ఇదే రూట్లో. కానీ ఇప్పుడు ఒంటరిగా వెళ్ళాలంటే అదే రూట్లో భయం వేస్తుంది. అలవాటు తప్పపోతే ఏ రూట్లో వెళ్ళాలన్నా భయం వేస్తుంది కదా. చూడండి ఎంత బాగుందో. మా ఇంటికైతే వచ్చేసాము. ఇన్ని ఏళ్ళ తర్వాత వెళ్తున్నా. పెళ్ళి అయిన తర్వాత కూడా ఒంటరిగా వెళ్ళిన రోజులు ఉన్నాయి. కానీ ఇన్నేళ్ళ తర్వాత ఇదే రూట్లో వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఆ భయం ఉంటుంది కదా, అబ్బా ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి మొత్తానికి మా ఇంటికైతే వచ్చేసాము. మా ఇంటికి కొంచెం చాలా ఏళ్ళు అయింది పెయింటింగ్ వేసి, అందుకే అలా ఉంది. ఎవరు ఏమీ అనుకోకండి మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇలా ఉందని చెప్పేసి. కానీ బాగుంటుందండి. అంటే బయట కదా, ఊరు బయట చాలా బాగుంటుంది. నిద్ర లేవగానే 5 o'clock లేసి చూడండి ఆవుల్లో పాలు పిండుతారనమాట. మేము వచ్చిన రోజు ఇంకా పడుకొని మరుసటి రోజు మార్నింగ్ 4:30 లేదా 5 o'clock లేస్తారనమాట. లేచి పాలు పిండుతారు. 6 o'clock అంతా కంప్లైంట్ చేసేయాలి, పాలు వేసేయాలి డైరీకి. చూడండి విలేజ్లో పాలు ఎటువంటి ఇంజెక్షన్స్ ఏమి వేయరు. బాగా ఇలా ఫ్రెష్ పాలు చాలా కమ్మగా ఉంటుంది. మీగడ కూడా అలా తేలినట్టు ఉంటుంది. ఎల్లో కలర్ ఉంటుంది అనమాట. మన విలేజ్లో ఇలా ఆవులో పిండి కాంచిన పాలు, అదే ప్యాకెట్ పాలు కొంచెం తెల్లగా ఉంటుంది. చూడండి మీరు అబ్జర్వ్ చేయండి. ప్యూర్ యావది, ఫిల్టర్ చేసిన పాలు యావది అనేసి ఈజీగా తెలిసిపోతుంది. చూడండి నాటుకోళ్ళు అనమాట, అన్నీ నల్లగానే ఉన్నాయి. ఒక చిన్న దూడ ఉందన్నమాట. 3 ఆవులు, ఒక దూడ, కోళ్ళు, కుక్కలు, పిల్లు, పావురాయిల్ని సాక్కొని ఇలా బతికేస్తున్నారు మా అమ్మ వాళ్ళు. చూడండి ఇలా పెడుతున్నారు పాలు. ఒక 2 లీటరు సపరేట్ పెట్టేస్తారు దూడకనమాట. మా చిన్నోళ్ళు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాటుకోళ్ళు అనుకుంటే దాని గురించి ముఖ్యంగా చెప్పాలి అనుకుంటే, ఫారం కోళ్ళు కేజీ కావాలనుకుంటే 1 monthలో అయిపోతుంది. కానీ నాటుకోళ్ళు 3-4 నెలలు పడుతుంది కేజీన్నర కావాలంటే. చిన్న పిల్లలు బయట పురుగు భూష ఏరుకొని తినేసి అవి పెద్దదయ్యి అమ్మ వాళ్ళు వేసే మేత, విలేజ్లో రాగులు అవి ఇవి వేస్తారు కదా, బియ్యము, అవి తిని పెరుగుతాయి. బాగా పారాడుతూ పెరుగుతాయి. ఎటువంటి ప్రాబ్లం ఉండదు నాటుకోళ్ళు తింటే. కానీ ఫారం కోళ్ళు తింటే ఎంత డేంజర్ అంటే ఇంజెక్షన్స్ వేస్తారు. అవి తిని ఎక్కువ వేడి కూడా అవుతుంది. చూడండి మేము వచ్చామని చెప్పేసి మా అమ్మ వాళ్ళు నాటుకోడి కోసారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. చూడండి చాలా ఉందన్నమాట ఆస్తి మా అమ్మ వాళ్ళకి. చూసే కొద్దీ అటు ఉంటుంది కానీ చూపించలేకపోతున్నా. మామిడికాయలు ఉన్నాయి, రకరకాల మామిడికాయలు ఉన్నాయి అన్నమాట. అవన్నీ వీడియోలు తీద్దామంటే అంత టైము లేదు. 2 days ఉండే వచ్చేసామన్నమాట. ఇక్కడ మేక పిల్లలు 2 వేసింది, అది తీసుకొచ్చారనమాట. అవి చూడండి, అంటే కుక్కలు ఏమన్నా పెరుక్కొని తినేస్తాయని చెప్పేసి మూసి పెట్టేశారు మొక్కల కింద. అవి పాలు తాగకుండా ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే, అది పాలు తాపిలేదని చెప్పేసి మా పిల్లలు చాలా బాధపడుతుంటే బలవంతంగా ఎత్తి పాలు ఇప్పిస్తున్నారు. ఆవులు, మేకలు, దూళ్ళు, కోళ్ళు, కుక్కలు, పిల్లులు ఎన్ని చూడొచ్చు విలేజ్లో. పక్షులు కానీ మార్నింగ్ లేవగానే ఆ ఒక పక్షుల కూతలు ఎంత బాగుంటాయో. కానీ సిటీలలో అవి ఏముండవు. ఎప్పుడు పడితే అప్పుడు వేసుకొని ఇలా బ్రతికేస్తాము. కానీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో వీళ్ళు ఫ్రీగా ఎంత బాగుంటుందో. ఇన్నేళ్ళ తర్వాత పోయినా కూడా హ్యాపీగా అనిపించింది అవన్నీ చూడగానే. అంటే పుట్టి పెరిగిన ఇల్లు కదా, అన్నీ గుర్తుకు రాగానే ఎంత హ్యాపీనెస్ వస్తుందో. అదేంటో అండి, ఆడపిల్లల్ని కనేసి పెంచి పెళ్లి చేసి పంపించేశారు. కానీ మగపిల్లలు అక్కడే పెరుగుతారు, అక్కడే ఉంటారు, అన్నీ అక్కడే అనుభవిస్తూ ఉంటారు చాలా బాగా. అది వాళ్ళ అదృష్టమేమో. కానీ మేము అమ్మగారింట్లో ఎలా ఉంటారో చూసుకుంటాము, అత్తగారింట్లో మనుషులు ఎలా ఉంటారో, ఆ బంధాలు ఎలా ఉంటాయో అన్నీ అనుభవిస్తాము. మగవాళ్ళకి అంత అదృష్టం ఉండదన్నమాట. ఆడవాళ్ళు ఎప్పుడైనా గ్రేటే. మా నాన్న చూడండి నాటుకోడి మేము వెళ్ళామనేసి కోసారు. ఇక్కడే కోసుకొని పండించుకొని పంటలు ఏదైనా లేకపోతే ఆ కూరగాయలు అవి ఇవి పండించుకొని తింటారు. మా చిన్నోళ్ళు చూడండి వేడికి బట్టలని తీసి ఆ మేక పిల్లలతో ఆడుకుంటూ ఉన్నారు. మా నాన్నకి కొంచెం కాలు లావుగుందనమాట. అయినా కూడా అలాగే పని చేసుకుంటూ
ఉంటారు. అది దేవుడిచ్చిన వరమేమో. అది ఎప్పుడు ఇయర్‌కి 1 టైమ్ ఫీవర్ రావడము, కాళ్ళు నొప్పి రావడం అలా ఉంటది. అయినా కూడా అట్లో ఇట్లో లేసి చేసుకుంటారు పనులు. మా అమ్మ కాళ్ళు బాగానే మొక్కింది. మేము ఊరికి బయలుదేరేస్తున్నాం అనమాట. ఎక్కువ వీడియోస్ ఏం తీయలేదు. అందుకే సింపుల్‌గా షార్ట్‌కట్‌లో చెప్పేస్తాను. మా నాన్న పంచె కట్టుకున్నాడు కాబట్టి కాళ్ళు కనిపించలేదని చెప్పేసి చూసుకునే ఉంది. ఇక్కడ ఉంది చూడు కాళ్ళు అని చెప్పేసి చూపిస్తే మా పిల్లలకి ఈ పద్ధతులు నేర్పిస్తే చాలా మంచిది చిన్న పిల్లలకి. వెళ్ళామా వచ్చేసామా కాదు, కొన్ని బంధాలకి విలువ ఇవ్వాలి. పద్ధతుల్ని నేర్పిస్తే చాలా బాగుంటుంది కదా. మేము బయట వెళ్ళినా మా అమ్మ వాళ్ళ ఇంటికే కాదు ఎక్కడికి వెళ్ళినా మా వారు బయట వెళ్తున్నారు, మేమందరూ ఊరు వెళ్తున్నాము అంటే కూడా మా వారి కాళ్ళంతా మొక్కొని బయట వెళ్తాము. మేము ఊరు వెళ్ళాలన్నా బయట ఇలా పేరెంట్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఇలా బయట వచ్చేస్తాం అనమాట. నాకు అలా చాలా ఇష్టం అనమాట. అందుకే ఇలా వచ్చి ఎంజాయ్ చేసుకుంటూ వచ్చామన్నమాట. చాలా రోజులైంది వీడియోస్ పెట్టి, ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎంతమంది అమ్మగారింటికి వెళ్ళిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతారో కమెంట్ చేయండి. నేను అమ్మగారింట్లో ఉన్నా ఒకేలాగుంటా, ఎక్కడున్నా ఒకేలాగుంటా. మనం ఎప్పుడూ చేంజ్ అవ్వము కాబట్టి మీరు ఎలా ఉంటారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారా హాలిడేస్లో? కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.